మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి నెలకు 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా బ్యాంకులో జమ చేసేలా చట్ట సవరణ చేయాలని సీఎం ఆదేశించారు. చేయూత పింఛన్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అన్నారు. కొత్త పెన్షన్ల మంజూరులో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు చెల్లించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఐఏఎస్ అధికారులకు నెల సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా వేతనాలు అందాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం నుంచి ప్రతి నెల 50 కోట్లు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సిబ్బందికి జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా సహించబోనని హెచ్చరించారు. సొంత ఆదాయంపై గ్రామ పంచాయతీల స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం తొలగించిన నిబంధనను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామ పంచాయతీ సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ చేసేలా సవరణ చేయాలని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 70(3) సవరించాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ విధానంపై ముఖ్యమంత్రి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. పోస్టల్ శాఖ ద్వారా అందజేస్తున్న ప్రస్తుత పెన్షన్ పంపిణీ విధానాన్ని మార్చి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని చెప్పారు. పెన్షన్లు అర్హులకు మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలని, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, సామాజిక ఆర్థిక సర్వే డేటా ఆధారంగా పెన్షన్లను క్రమబద్దీకరించాలని సూచించారు. కొత్త పెన్షన్ల మంజూరు విషయంలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.